హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుధీరమ్మ యూట్యూబ్ ఛానల్. 2026లో రథసప్తమి 25 ఆదివారం వచ్చింది. సూర్యుడు ఈరోజు రథంతో తిరుగుతాడని రథం ముగ్గు వేశాను. సూర్యుడికి 7 అంటే ఇష్టం. ఏదైనా 7 ఉపయోగించి చేయాలని చెప్తారు పెద్దలు. అందుకే నేను రథంలో ఒక పళ్ళెంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి జిల్లోడాకపై పసుపు ముద్దను ప్రతిష్ఠింపచేసి సూర్యుడిగా ప్రతిష్ఠ చేశాను. పసుపు కుంకుమ పెట్టాను. జిల్లేడాకు మీద పసుపు కుంకుమ పెట్టి దాని మీద పసుపు ముద్ద వేసి పెట్టాను. చుట్టూ 7 జిల్లేడాకులకి పసుపు కుంకుమ పెట్టి మధ్యలో సూర్యుడిని ప్రతిమ పెట్టాను. వాటి చుట్టూ పూలు అలంకరించుకున్నాను. జిల్లేడాకులు, రేగాకు, చుక్కుడు ఆకులు, రాగాకులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం అంట పెద్దలు చెప్తుంటారు. అందుకని నేను జిల్లేడాకులు దొరికాయి, చుక్కుడు ఆకులు దొరకలేదు. అందుకని జిల్లేడాకులతోనే ఉపయోగించుకొని చేశాను. జిల్లేడాకులు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అర్చించుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత వీటి చుట్టూ పూలు అలంకరించుకున్నాను. జిల్లేడాకుల చుట్టూ పూలు అలంకరించుకొని ఎన్ని పూలు పెట్టుకుంటే అంత బాగా అలంకరణ బాగుంటుంది దేవుళ్ళకి. అందుకనే నేను పూలుంటే బాగా అలంకరించుకుంటాను. చాలా బాగా వచ్చింది. ఇలా అలంకరించుకుంటే ఎంత బాగుందో చూడడానికి కానీ దేవుణ్ణి పూలతో బాగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు నుంచి సూర్యుడు రథాల మీద తిరుగుతాడని రథసప్తమి అని అంటారు. అట్లాగే ఒక ప్రమిద బాగా శుభ్రంగా కడుక్కొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమ అర్చించి రాగి ఆకులు కూడా తీసుకున్నాను. రాగి ఆకు శుభ్రంగా కడిగి దానిలో పసుపు కుంకుమ పెట్టి ఆ ప్రమిద దాంట్లో పెట్టి అక్షంతలు వేసి ప్రమిద పెట్టాను. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 7 అంటే ఇష్టం కదా సూర్యుడికి, అందుకని 7 ఒత్తులతో దీపారాధన చేశాను. 7 అనేది ఈరోజు ముఖ్యము. అందుకని ఏదైనా 7 చేయాలి. ప్రమిద చుట్టూ పూలు అలంకరించుకున్నాను. మీకు ఎన్ని పూలు ఉంటే అంత బాగా అలంకరించుకుంటే చూడడానికి అంత బాగుంటుంది. దేవుడి చుట్టూ ప్రమిద చుట్టూ ఇలా అలంకరించుకున్నాను. 7 ఒత్తులు వేయాలండి. 7 ఒత్తులతో దీపం వెలిగించాను. అలాగే రాగి ఆకులు 7 తీసుకొని 7 ఆకులు శుభ్రంగా కడిగి ఆకులకి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. దీపం చుట్టూ 7 ఆకులు పెట్టుకొని ఇట్లాగా అర్చించుకొని ఏదైనా 7తోనే చేయాలంట ఈరోజు. అందుకని దీపం చుట్టూ ఇలాగా పసుపు కుంకుమలతో రాగి ఆకులు పెట్టుకున్నాను. చుట్టూ పెట్టుకున్నాను రాగి ఆకులు. నాకు చుక్కుడు ఆకులు దొరకలేదు. ఈ 2 ఆకులు మాత్రమే దొరికాయి కాబట్టి ఈ 2 పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ప్రసాదం పొంగల్ చేశాను నేను. ప్రసాదం పొంగల్ చేశాను. ఆ పొంగలి అన్ని ఆకుల్లో ప్రసాదం నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే వడపప్పు అంటే ఇష్టం సూర్య భగవానికి. వడపప్పు కూడా 7 ఆకుల్లో పొంగలి వడపప్పు నైవేద్యంగా పెట్టుకున్నాను.
ఆరు బయట ఇలాగా సూర్యోదయం ముందే చేసుకోవాలి. అలాగే ఖర్జూరం అంటే కూడా సూర్యుడికి ప్రీతికరం అని చెప్పి నైవేద్యంగా ఖర్జూరం కూడా పెట్టుకున్నాను. అన్ని ఆకుల్లో 7 ఆకులు తీసుకున్నాను కదా, అన్ని ఆకుల్లో పొంగలి, నానబెట్టిన పెసరపప్పు, ఖర్జూరం, ఈ 3 నైవేద్యాలు దేవుడికి పెట్టుకున్నాను. వీటి మధ్యలో కూడా పూలు అలంకరించుకున్నాను. అదే చెప్పాను కదండి, పూలు మనకు ఎన్ని ఉంటే అంత బాగా అలంకరించుకోవచ్చు దేవుడికి. పూల మధ్యలో సూర్య భగవానునిగా ప్రతిష్ఠించుకున్న పసుపు ముద్దను పెట్టుకున్నాను కదండి. ఎంత బాగా కలకలలాడుతున్నాడో చూడండి. సూర్య భగవానికి దీపము పెట్టుకొని కడ్డీలు వెలిగించుకొని దేవుడికి స్వామి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకునే భాగ్యమని కోరుకున్నాను. అలాగే కర్పూర దీపం కూడా వెలిగించుకున్నాను. కర్పూర హారతి ఇచ్చి సూర్య భగవానునికి మా మీద చల్లని చూపు చూడయ్యానని చెప్పి కోరుకున్నాను. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నానండి రథసప్తమికి ఆరు బయట. మీరు ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. చాలా బాగా కుదిరింది నాకు ఈరోజు. నిన్న వర్షం వచ్చింది, ఈరోజు వర్షం కూడా రాలేదు. బయట పెట్టుకునేదానికి బాగా వీలు పడింది ఈరోజు. జిల్లేడు ఆకులతో, రాగి ఆకులతో, ప్రసాదంతో సూర్యదేవుని ప్రతిష్ఠించుకొని దీపం, కర్పూరం, కడ్డీలు అన్నీ వెలిగించుకొని చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇలాగే చేసుకుంటుంటే ఆ సూర్యదేవుడు మన మీద మంచి కటాక్షం చూపిస్తాడని నా నమ్మకము. అలాగే నాయన మా ఇంటిలో ప్రతిదీ మంచి జరిగేటట్టు చూడని కోరుకున్నాను. నేను ఇవన్నీ పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకున్నాను. సూర్యదేవ ఈ భాగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత నాయన అని చెప్పుకొని దండం పెట్టుకున్నాను. ఇదేనండి మాది ఈరోజు రథసప్తమి.